श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు మతమెందు గ్రంథంలోని 9వ అధ్యాయంలో మతము విమర్శ ఈ అధ్యాయంలోని సారాంశాన్ని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ మతమెందుకు అనే గ్రంథాన్ని ఎందుకు వివరించుకోవాలి అని ప్రశ్న మనము ఈ సత్సంగం ప్రారంభంలోనూ సత్సంగం అయిన తర్వాత కూడా దాని పట్ల అవగాహన కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం చేసే ప్రక్రియ కూడా యథాలాపము, యాంత్రికము, ఎవరో చెబితే చేస్తున్నాము అనే భావన కాలక్రమేణా మనలో నిలబడిపోతుంది. కారణం ఏంటంటే లోతుగా విశ్లేషణ చేయలేకపోవడం వల్ల. అది ఆధ్యాత్మికత కావచ్చు, లేక భౌతికంగా మన జీవిత విధానం కూడా కావచ్చు. ఇప్పుడు మనం ఈ మోడర్న్ టెక్నాలజీ అనండి, లేకపోతే మోడర్న్ కల్చర్ అనండి, లేకపోతే వైజ్ఞానిక పరిశీలకులు అనండి, వీటి ద్వారా ఏమవుతుందంటే మన పూర్వీకులు చెప్పిన శాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాలు అది ఒక మూఢనమ్మకాలుగా అనిపిస్తూ అవన్నీ కూడా మనిషిని ఆలోచింపచేయదు, నిర్వీర్యం చేస్తుంది, నిష్క్రయణ చేస్తుంది, స్తబ్దుని చేస్తుంది, ఇంకా అయితే అదే ద్వేషానికి కారణం అవుతుంది. ఇది మతాలకి భగవంతుని ఆరాధించడంలో కావచ్చు, ఆధ్యాత్మికంలో కావచ్చు, ఇవన్నీ ఉంటున్నది. కాబట్టి ఈ మతాలు, ఈ ఆధ్యాత్మికత అంతా కూడా ఏదో వారి మనసుకు సంబంధించిందే కానీ విజ్ఞానానికి సంబంధించింది కాదు అనే ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. బాగా లోతుగా మాసగా పరిశీలిస్తున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక తత్వం ముందు ఏ విజ్ఞానము నిలబడదు. కారణం ఏమిటి చెప్తున్నాడండి. ఇక్కడ ఆధ్యాత్మికత్వం ఎప్పుడు ఏర్పడింది, ఈ వైజ్ఞానిక విజ్ఞానాలు ఎప్పుడు వచ్చింది? ఇట్లా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమిటంటే మనకి ఆ విషయం తెలుసుకోవడానికి, అంటే వాస్తవం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక వర్గం ఏంటంటే మతాలతో దేశానికి కారణం అండి, కాబట్టి మతాలు వద్దు, ఏమొద్దు, ఒక సైన్స్ పట్టుకొని పోతే సరిపోతుంది కదా. మతాలు ఎప్పుడు దేశానికి కారణం కాదు. ద్వేషం అనేది ఎక్కడ పుడుతుంది? మానవుడికి అజ్ఞానం వల్ల పుడుతుంది, అవివేకం వల్ల పుడుతుంది. ఇక్కడ వ్యక్తిలో లోపం ఉంది, వ్యక్తి యొక్క బలహీనతలు ఉంది, సత్యం తెలుసుకోలేకపోవడం. అంతేకాని విధానంలో లేదు, వ్యవస్థలో లేదు. ఇది మనం గమనించాలి. వ్యవస్థలో ఎప్పుడు ఉండదు. ఇప్పుడు మతం మనకి ఏ మతం ఏం చెప్తుంది? పరోపకారం చేయడమే చెప్తుంది. నైతిక విలువలు కలిగి ఉండమని బోధిస్తుంది. నిస్వార్థంగా వర్తించండి అంటే నిస్వార్థంగా సేవించండి అని చెబుతుంది. మరి ఈ మూడుని కానీ అవగాహన చేసుకున్న వారి పట్ల ఇంకా దేశానికి కారణం ఎలా అవుతుంది? వీటిలో స్వార్థం ఉండడం వల్ల, నైతిక విలువలు తెలుసుకోలేక, నైతిక విలువల్ని పాటించలేకపోవడం వల్ల, ఇతరులకి సహాయం చేసే మనకేం వస్తుందని స్వార్థం వల్ల
ద్వేషానికి కారణమవుతుంది, విరోధానికి కారణమవుతుంది. అది గుర్తించకుండా, ఎందుకంటే మన తప్పు మనం బయట చెప్పలేం, అవమానం అని. మన తప్పు మనం తెలుసుకున్నాం అనుకోండి, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని ఎందుకు తెలుసుకోవడం అని ఆ తప్పుని ఇతరుల మీద నెట్టడం. సరే, మతం వల్ల ద్వేషానికి కారణము అన్నారు. ఇప్పుడు మత ప్రచారకులు ఉన్నారు కదా, ఇది మతాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, అంటే నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు. మరి ఒకరి పట్ల ఎందుకు ద్వేషం కలుగుతుంది, ఎందుకు అసహనం కలుగుతుంది? బాగా పట్టుకోరండి. ఇక్కడ నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, ఇప్పుడు పట్టుకోండి మోడర్న్ సైన్స్ వైజ్ఞాన సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గుల్లో కూడా అసహనము, ద్వేషభావం లేదా? దేశము మతం యొక్క లక్షణం అయితే మళ్ళీ వీళ్ళలో ఉండకూడదు కదా. అర్థమైందని భావిస్తున్నానండి. ఇక్కడ మతం దేశానికి కారణము, ఆధ్యాత్మిక దృష్టిని చేస్తుంది, సద్దుని చేస్తుంది అని అనుకుంటారు కదా. మరి ఈ సైన్స్ బాగా డెవలప్ అయిన వాళ్ళ దృష్టిలో కానీ ఒకటి గడుపురానికి వీడికి, వాడి గడుపురానికి వాడికి వీడికి పోటీ, ద్వేషము, అసహనము. అట్లాగే నాస్తికుల పట్ల, హేతువాదుల పట్ల మరి వీళ్ళకి ఎందుకు కలుగుతుంది ద్వేషం? మరి వీళ్ళకి కలగకూడదు కదా. వీళ్ళు మతాన్ని విశ్వసించలేదు, ఆధ్యాత్మికతని నిరసిస్తున్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి ద్వేషం కలగకూడదు కదా. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు నమ్మేవాడికి చాలా కష్టాలండి, కాబట్టి దేవుడు దేవుని ఉండకూడదు, ఆ భావాలకు పోకూడదు అని అంటాడు అనుకుని నా పోటీగాడు. అంటే ఏంటి? భగవంతుని ఆరాధించిన కష్టాలు, నేను భగవంతుని ఆరాధించలేదు, అప్పుడు నా కష్టాలు ఉండకూడదు కదా. నా కష్టాలు లేకుండా ఉండగలుగుతున్నానా? బాధలు లేకుండా నాకు కలుగుతుందా? మన దాని సమాధానం ఉండదు. ఇప్పుడు బాధలు, కష్టాలండి స్వయంకృత అపరాధాలు. ఎవరో మనకి ఇచ్చేది కాదండి, ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. మనకి బాధలైనా, కష్టాలైనా, సుఖాలైనా, సంతోషాలైనా. అది గుర్తించకుండా ఆర్యపాన్ని ఎదుటి మీద నెట్టడం ఏమిటి? అందువలన ఇక్కడ నిలబడదు, వాళ్ళ యొక్క బాధలు నిలబడదు. ఎందుకంటే మీలో ద్వేషం ఉంది, మీలో నిర్విదేశ వాదం ఉంది, మీలో కలహాలు చేసుకుంటున్నారు. ఉదాహరణ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, ఈ మార్క్సిస్ట్ పార్టీ ఇంకొక మార్క్సిస్ట్ పార్టీ కూడా ఉన్నారు. మళ్ళీ 3 పార్టీలు ఉంది. మీరు దేవుడు నమ్మరు, ఓకే. మరి ఒకరికి ఎందుకు మన భేదభావాలు వస్తున్నది? అక్కడ ఇంతకు ఆలోచించాలండి. ఆలోచించే తప్ప అసలు తప్ప మనకి అవకాశం కాదు. ఈ మతం మరొక సమస్య ఉంది, విశ్వాసానికి సంబంధించిందే కానీ ఇది ఆధ్యాత్మికత, వైజ్ఞానికి సంబంధించింది కాదు అంటారు. అంటే ఆధ్యాత్మికత అనేది మీ ఊహలు, మీ భావాలు, అంతేగాని సైన్స్కి లింక్ అవుతుంది అంటారు వాళ్ళు. ఈ మత సంబంధమైనటివి, ఆధ్యాత్మికమైనవి కూడా సైన్స్కి పరిశీలన నిలవదు. అందువల్ల అటువంటి విశ్వాసాలు వైజ్ఞానిక దృష్టికి అవరోధకాలు. ఇవి అంటుంటారు, ఇవన్నీ అవరోధకాలు, ఇవి ఈ సైన్స్కి అందవు అంటారు. నీకు అదనంత మాత్రాన అది వాస్తవంగా ఎలా అంటావు? సునీత విలియమ్స్ దాదాపు 9 మాసాలు భూకక్ష దాటి ఉన్నారు కదా. ఆమె ఎంత సైన్స్ విజ్ఞానవంతురాలు ఉంటుంది. ఆమె చెంత భగవద్గీత, వినాయకుడు పెట్టుకుని ఉన్నారు. ఇవే నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది అని చెప్పింది ఇంటర్వ్యూలో. మరి అది వైజ్ఞానిక అంటుందా? అబ్బా ఆ మెషినరీ వాటి వల్ల వీటి వల్ల ఆ నిలబడగలిగింది అంటావు. శారీరకంగా నిలబడి ఉండొచ్చేవో కానీ మానసికంగా నిలబెట్టగలదా వైజ్ఞానికము, సైన్సు?
ఆమె మనం వీడియో చూసాం. ఆమె లోపల తీసుకెళ్ళిపోయి ఆమె ఊళ్ళో వినాయకుడు ఇక్కడ పెట్టుకుని ఉంది. మీరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి నిరోధకం ఎలా అవుతుంది? సరే, ఇది పక్కన పెడదాం. బాగా ఆలోచిస్తే అంటున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. మన జీవితానుభవాలు విజ్ఞానానికి సంబంధమే ఉండదు. మన జీవిత అనుభవాలండి. సైన్స్కి ఎక్కడ అందదు. ఇది భావపరమైనది. ఇక్కడ భావపరమైందంటే మన మనసులో మెదిలే ప్రేరణ కలిగే వాటి వల్లనే తద్వారా ఏమి హార్మోన్స్ విడుదలవుతుంది అని దాన్ని బట్టి పరీక్ష చేసుకుంటున్నారు. మన భావాల్లోంచి వైజ్ఞానికం వచ్చింది కాబట్టి మన జీవితానుభవాలు కూడా భావపరమైనది, సైన్స్కి అందదు. ఉదాహరణ చూసుకుందాం. సుఖం ఉంది, సంతోషము ఉంది, భయము ఉంది, తృప్తి ఉంది, ఆందోళన ఉంది. ఈ మన జీవితానికి ముఖ్య చోదకులు అంటారు. అదే ముఖ్యంగా ఉండే లక్షణాలు. మరి జీవితాలన్నీ కూడా ఈ ప్రక్రియలని చెప్పవచ్చు. మన జీవిత విధానం కూడా ఈ ప్రక్రియ అంటే ఈ క్రమమే. సుఖము, సంతోషము, తృప్తి, భయము, ఆందోళనలు, అసహనము. మరి ఇది ఏ విజ్ఞానంతో మనం కొలవగలము? సంతోషంగా ఉందంటండి. నేను మిషన్ పెట్టిన సంతోషం వచ్చిందా? కొన్ని సంతోషం ఎలా కలుగుతుంది అని మిషన్ ఏమైనా చెప్పగలుగుతుందా? నీ శరీరంలో వచ్చే భావ పరంపరలే కదా నీ సంతోషమైన, దుఃఖమైన, నష్టమైన, కష్టమైన వచ్చేది అని గమనించాలండి. ఇక్కడ మన హార్మోన్స్ ఉంది. ఆ హార్మోన్స్ సైన్స్ ప్రకారంగా మిషన్ పెట్టి మనకు ఆనందాన్ని కలిగింపజేస్తుందా? ఇప్పుడు నేను నవ్వనండి. నాకు ఎక్స్పెరిమెంట్ చేసి నన్ను నవ్వేటట్టుగా ఏమన్నా అవి ఏమైనా చేయగలదా? ఒక టెంపరేచర్ చేయొచ్చేమో. ఆ టెంపరేచర్ రోబోలాగా ఉంటుందన్నమాట, సహజంగా ఉండదు. మరి ఇక్కడ వైజ్ఞానిక అన్నది ఎలా చెప్తారు? ఈ మత సంబంధమైన కూడా ఇబ్బంది కలుగుతుంది అని ఎలా చెప్పగలుగుతారు? ఇది వైజ్ఞానిక నిరోధకం ఎలా చెప్తారు? నీ మనసులో ప్రేరణ వస్తేనే నువ్వు కనుక్కుంటున్నావు, అదే సైన్స్ అవుతుంది. ఇప్పుడు పరీక్షలు పెట్టారు, లేదా ఆటలాడుతున్నాం, పరీక్షలో మంచి మార్కులు వచ్చింది, మంచి స్కోర్ వచ్చింది, లేకపోతే ఏదైనా మంచి పనులను విజయం సాధించాము, లేదా ఎవరికైనా సహాయపడ్డాము. ఇవన్నీ భావ పరంపరలు. సహాయం చేయాలన్నా భావ పరంపరలే, ఆట ఆడాలన్నా భావ పరంపరలే. అలా ఏమవుతుంది? మనలో డోపమైన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి అయినప్పుడు నువ్వు పేరు పెట్టావు, ఇది డోపమైన్ హార్మోన్లు అని. అంటే ఈ డోపమైన్ హార్మోన్లు అంటే ఏమవుతుంది? ఒక ఉత్సాహం కలిగిస్తుంది. దీన్ని కెమికల్ ఆఫ్ రివార్డ్ అంటారు. కెమికల్ ఆఫ్ రివార్డ్ అంటే నువ్వు పేరు పెట్టావు వైజ్ఞానికంగా. అది వస్తే పేరు పెట్టావా, అది రాకముందే పేరు పెట్టావా? పోనీ దానివల్ల ఏమన్నా నీకేమన్నా ఈ ఉత్సాహము మీకు కలిగిందా? ఇంకో హార్మోన్స్ ఉందండి, ఆక్సిటోసిన్ అంటారు. ఈ సపరేట్గా మిషన్ పెట్టారు. ఒక ఆత్మీయ పలకరింపు, ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ, అది తల్లి పట్ల కావచ్చు, బిడ్డ పట్ల కావచ్చు, స్నేహితుడి పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు. ఆ స్పర్శ స్పందిస్తేనే మనలో ఒక అనుబంధాల హార్మోన్ విడుదలవుతుంది. దాన్ని ఆక్సిటోసిన్ అంటారండి. అనుబంధాల హార్మోన్. ఇది భావాల వల్ల ఏర్పడిందా, వైజ్ఞాన పరంగా ఏర్పడిందా? ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. ఇక్కడ మన జీవిత అనుభవాలన్నీ కూడా విజ్ఞాన సంబంధమైన కాదు, భావపరమైనవి. జీవులన్నీ మనిషి జాగ్రత్త చెప్పలేదండి, సకల జీవ ప్రాణికోటి కూడా. ఎందుకంటే పువ్వు కూడా ప్రాణచలనం ఉంటుంది.
ఒక చెట్టు 4 చెట్లు లాంటి ఒక చెట్టు ప్రేమగా ఆప్యాయంగా రోజు దానికి పట్టు శ్రద్ధ చూపించాం అనుకోండి, అది అద్భుతంగా ఫలితం ఇస్తుంది. ఒక చెట్టు పట్టుకున్నాం అనుకోండి, అది ఫలితం ఇవ్వదు. అంటే నీ భావ పరంపర వల్లనే ఇది ఫలితం ఇవ్వడము, ఇది ఫలితం ఇవ్వకపోవడం. అప్పుడు నువ్వు విషయం పెట్టి ఇది ఫలితం ఇవ్వలేదు, ఇది ఫలితం ఇచ్చింది అని అంటున్నావు. కాబట్టి ఇవేమి విజ్ఞానానికి అందవు. ఇంకోటిది సెరోటోనిన్ అని, మన మనసుకు హాయిగా ఉండింది అనుకోండి, అప్పుడు మనలో హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, మంచి ఆలోచనలు కావచ్చు, సత్సాంగత్యం కావచ్చు, వీటి వల్ల మనకి ఇటువంటి హార్మోన్ తయారవుతుంది. ఇది వైజ్ఞానిక అంతుందా? 4వది ఉందండి. మనం బాగా ఆనందంగా శారీరక కష్టం చేస్తున్నాం అనుకోండి, ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాం అనుకోండి, ఆనందంగా ఉంటుంది. సోషల్ సర్వీస్ అంటే నిస్వార్థత ఉంటుంది. అలాగే ఒక రన్నింగ్, ఎక్సర్సైజ్, వ్యాయామం చేస్తున్నప్పుడు నుండి అప్పుడు ఎండార్ఫిన్ అనే హార్మోన్ తయారవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఎంత పని చేసినప్పటికీ కూడా కష్టం అనిపించదు. అంటే శరీర నొప్పులు తట్టుకునే శక్తిని ఇస్తాయి ఈ ఎండార్ఫిన్. ఇది మనకు అనుభవం, సమ్మేళనంలో చూసాం. సూర్యాపేట సమ్మేళనం జరిగినప్పుడు 3 రోజులు శారీరక కష్టపడ్డాం. కానీ 3 రోజులు చివరి రోజు రాత్రి 10:30 కూడా ప్రతి ఒక్కరిలో ఆనందం ఉనిందా, అబ్బా ఇంత పని చేశానా అని అనుకునే వాళ్ళు ఒక్కరన్నా కనబడ్డారు మనకి. అది మామూలు ఇప్పుడు చేద్దాం పని అండి. ఒక 2 గంటలు ఎక్కువ చేసి చూడండి, ఏదో మోకాళ్ళంతో నొప్పి, తలనొప్పిగా ఉంది, చేయి నొప్పి ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉంది, నడువు నొప్పి అని అంటాం ఇప్పుడు. మరి ఇది వైజ్ఞానిక ఎలా అంటుందండి? ఇది ఇంకోటి ఉందండి, నార్ ఎపినెఫ్రిన్ అంట. నార్ ఎపినెఫ్రిన్. బాగా నిద్రపోయాను, శక్తిగా భోంచేశా. ఇవన్నీ భావ పరంపరలా లేదా వైజ్ఞాన పరంపరలా? ఇంకోటి ఉందండి, ఇంటర్ఫెరాన్ గామా అని. ఇది ఎప్పుడైతే నవ్వుతున్నాం అనుకోండి, ఆ నవ్వినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. ఈ ఇంటర్ఫెరాన్ గామా ఉత్పత్తి కావాలంటే హాయిగా నవ్వాలి. నవ్వకపోతే రోగం, నవ్వితే ఆరోగ్యం. ఇప్పుడు సహజంగా నవ్వును మనం కోల్పోతున్నాం, అసహజంగా లాఫింగ్ క్లబ్లోకి వెళ్తున్నాం డబ్బు ఇచ్చి. మరి సహజంగా మనం ఆనందాన్ని నవ్వాలంటే సద్భావన కలిగి ఉండాలి. సత్సాంగం తర్వాత చూద్దాం. ఎప్పుడైతే మంచి భావనలు కలిగి ఉంటావో నీకు ప్రతిదీ కూడా మంచిగానే కనబడుతుంది. అందరితో మంచిగా స్నేహంగా ఉండాలనిపిస్తుంది. అప్పుడు హాయిగా ఆనందం కలుగుతుంది. అంటే నవ్వడం ద్వారా రోగ నిరోధక పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఏ సందర్భాలు విడుదల మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అలాంటి సందర్భాలు నీకు మిషన్ ద్వారా ఏమైనా చేసుకోగలమా? చేసుకుంటే రూపాలు అయిపోతాం మనం. మన మనుషులు ఎలా అవుతాం? అలా నిత్య జీవితంలో ఈ భాగమైన చేసుకుంటే చాలు, అప్పుడే ఆనందం, ఆహ్లాదం మన వెంటే ఉంటుంది. మరి ఇవన్నీ వైజ్ఞానిక ఎలా వీలవుతుంది? ఇవన్నీ తెలుసుకోరండి. అది తెలుసుకోకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన మాట పెట్టుకునేసి దాన్ని పెట్టుకుని ఇది లేదు ఇది ఉంది అని చెప్పడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఇప్పుడు జీవశాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, శారీరక శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తుంది? మానవులంతా ఒకే తత్వం కలవాలని చెప్తుందా, వేరే వేరే కలవాలని చెప్తుందా? ఒక మనిషిని టెస్ట్ చేశారు అనుకోండి, భౌతికంగా చేస్తే అందరిలో పార్ట్స్ అన్ని కూడా ఒకే తత్వం కనిపిస్తుంది. గుండె, నాలో గుండె అలా కొట్టుకుంటుంది, నీలో గుండె అలా కొట్టుకుంటుంది, కన్ను అలాగే చూస్తుంది. ఒకే తత్వం, వేరే తత్వం ఉందా?
ఇక్కడ స్వల్పమైన వ్యక్తిగత భేదాలతో కానీ ఈ జాతి మత వైషమ్యాలు, ధనిక పేద వ్యత్యాసాలు ఇప్పుడుది కాదు, రాతి యుగం నుంచి కూడా మానవులు అలాగే ఆడిస్తున్నాయో ఇప్పుడు అలాగే ఆడిస్తున్నాయి. మరి ఇవన్నీ జీవ ప్రక్రియలే కదండి, భావపరమైనవే కదండి ఇవన్నీ కూడా. స్వల్పమైన వ్యక్తి భేదాలతో అన్నాడండి ఇక్కడ, జాతి మత వైషమ్యాలు అంటున్నాడండి, ధనిక పేద అనే భావం అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ జీవ రసాయన శాస్త్రం దృష్ట్యా చూసినా కూడా మానవ హృదయానికి కలిసే భావాలన్నీ కూడా జీవ రసాయనిక ప్రక్రియలే, అంటే మన శరీరంలో ఏర్పడే ఆ ప్రక్రియలే. ఎందుకు ఇవన్నీ మాసగా చెప్తున్నాడు అసలు? మతం అంటే పట్ల విశ్వాసం లేని వారికి మతము ద్వేషానికి కారణమవుతుందని అనుకునే వారికి ఇది తెలుసుకోకుండా వైజ్ఞానిక దృక్పథం గలవారు ఇది ఒప్పుకోరు, సహించలేకపోతున్నారు. ఎందుకంటే నా ప్రాపకాండ తగ్గిపోతుంది కదా, అందుకే దీని అవసరాలను చూస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. సరే, వాళ్ళు అవహేళన చేసి చేయడం కన్నా, అనచాలను చూడాలనుకున్నా, సహించలేకపోవడం చూడాలనుకున్నా, ఇవన్నీ కూడా మనలో ఉత్పత్తి అయ్యే రసాయనిక ప్రభావాలు అవునా కాదా? బాగా ఎలా పాటి చెప్పండి. నేను సహించడం లేదు, నేను హేళన చేస్తున్నాను, ఇవన్నీ ఎక్కడ పుట్టింది? ఒక మిషన్ పెట్టి సహించలేము అనే మిషన్ ఆ మిషన్ పెట్టుకుంటే సహించలేకపోతున్నామా? ఇంకో మిషన్ పెట్టుకుంటే హేళన చేయడం చేస్తున్నామా? ఇవన్నీ కూడా మనలో రసాయనిక, అంటే ఇప్పుడు హార్మోన్స్ చెప్పాం కదా, వాటి వల్ల ఏర్పడినట్టువే కదండి. మరి ఇలా చెప్పడానికి నీ దేహంలో ఇది ఏర్పడినప్పుడు ఇక మతం పట్ల ఆధ్యాత్మిక చెప్పడానికి మాత్రం ఎందుకు నువ్వు విశ్వసించలేకపోతున్నావు? పోనీ దీన్ని నువ్వు చెప్పేది ఏది ప్రమాణం ఉంది? నీకు నువ్వు నిర్ణయించుకుంటున్నావు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. అది ఫ్యాషన్ అనే భావమే కానీ నిర్దిష్టమైన నిరూపణ మాత్రం లేదు. ప్రమాణం చూపించు. మిషన్ ద్వారా నాకు సంతోషం కలుగుతుంది, మిషన్ ద్వారానే నాకు భయం కలుగుతుంది, మిషన్ ద్వారానే నాకు ఆనందం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. నిరూపణ ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ మత విశ్వాసము, ఆధ్యాత్మిక అనుభూతి ఒకలాంటి జీవ ప్రసాదిక వైషమ్యాలు ఏర్పడిన మనోదౌర్బల్యం అయితే, మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, అది కూడా మనోదౌర్బల్యమే. అంతే, అది కూడా మనోదౌర్బల్యమే. వీళ్ళు పిచ్చోడంటే నువ్వు కూడా పిచ్చోడే. మరి దీనికి వైజ్ఞానిక సంబంధం సాధ్యం ఎలా అవుతుంది? చూడండి, కొంచెం టోటల్గా ఏమి లేదండి ఇక్కడ. ఒక వాక్యంలో మనం వివరించుకోవాలంటే మాస్టర్ వివరించాలంతే. ప్రతి ఒక్కటి భావ పరంపరలో వస్తుంది, కానీ దీని ద్వారా నువ్వు సైన్స్ కనుక్కుంటున్నావు. ఇప్పుడు ఒక గ్రహణ శక్తి ఒకటి ఉందనుకోండి, వాడు ఏకసంధ్యా గ్రహం అనుకోండి, వీడికి ఎలా ఏకసంధ్యా గ్రహం నువ్వు టెస్ట్ చేస్తున్నావు. ఇంకొకరు మనోసంకల్పంతోనే వస్తువులు కదిలిస్తున్నాడు, అప్పుడు నువ్వు ప్రతి వస్తువు ఎలా కలిగిస్తున్నాడు అని అప్పుడు సైన్స్, అప్పుడు పుట్టింది సైన్స్, అంతకు సైన్స్ పుట్టలేదు. అర్థమైన భావిస్తున్నానండి ఇక్కడ. అసలు ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే, భూమి యొక్క జీవితకాలం 100 సంవత్సరాలు సమానంగా భావిస్తే, నేటి విజ్ఞానాన్ని బట్టి అంటే ఆ కాలిక్యులేషన్తో భూమి మీద పదార్థం మీద పడి 100 నిమిషాలు అయిందట. ఏది నువ్వు అనుకుంటే, అంటే మాస ఉదాహరణ చెప్తున్నట్టు ఇక్కడ జీవరాశి మీద 100 నిమిషాలు అయింది, మానవ జాతి ఏర్పడి ఇంకా స్వల్పకాలం అయింది. మరి మానవ జాతి ఏర్పడి తర్వాత నువ్వు విజ్ఞానం నేర్చుకున్నంటే 2 నిమిషాలు అయింది. ఇంత స్వల్ప కాలంలో నీకు వచ్చిన యోచన రీతి, నువ్వు ఉన్న పడంగా ఇంతకు జరిగేంత అవాస్తవం చెప్పడం ఎలా వీలవుతుంది? 2 నిమిషాలు ఎలా కనుక్కోగలుగుతావు? అది విజ్ఞానం ఎలా అవుతుంది? కాబట్టి చరిత్రతో కూడా తప్పుని ఎలా చెప్పగలుగుతావు? అది అసత్యమని ఎలా వాదిస్తావు? చూడు మాస్టర్ ఎలా చెప్తున్నాడు.
ఇంకా విడ్డూరమైన విషయం ఒకటి ఉంది. దాదాపు 4 శతాబ్దాలు అంటే 400-500 సంవత్సరాలు మానవుడు వైజ్ఞానికంగా కనుగొన్న సూత్రాలను అన్ని ఒక దగ్గర చేసి చూస్తే ఆధ్యాత్మిక దానికే బలం ఉంది, నాస్తిక హేతువాదులకు బలమే లేదని నిర్ధారణ అవుతుంది. మరి ఎంతమంది చూస్తుంటారు? 400-500 సంవత్సరాలు ఈ వైజ్ఞానికంగా సూత్రాలు పట్టుకుంటాం, అన్ని సమీక్షించి బ్యాలెన్స్ చూసుకుంటాం. చూసుకుంటే దేనికి బలం ఎక్కువైంది? ఈ విషయం మనము ఈ గ్రంథం ప్రారంభంలో వివరించుకున్నాం. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఎడ్డింగ్టన్ అనే ఏం చెప్పాడండి, మనలోని ఆధ్యాత్మిక అంశాన్ని కేవలం స్థూల దృష్టికి గోచరించినంత మాత్రాన అది భ్రమాన్ని ఖండించకూడదు అని చెప్పున్నాడు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళమా? ఇది ఫ్యాషన్ అని చెప్పుకునేవాళ్ళు. ఆధ్యాత్మికవాదాన్ని ధృవీకరించరాదని నా భావము, దాని హృదయంలో నిజమైన జ్ఞానం దాగి ఉంది అన్నాడు మార్క్స్ ప్లాంక్. మార్క్స్ ప్లాంక్ ఏమన్నా చూడండి, ఆధ్యాత్మికవాదం ధృవీకరించరాదని నా భావం, దాని హృదయంలో నిజమైన విజ్ఞానం దాగి ఉంది. ఇది మాత్రం 100% సత్యం. మనం గత వారానికి వివరించుకున్నాం, ఈ సమాజంలో అవినీతికి, బలహీనతకి, అసమానతలకి కారణం ఏమిటి అంటే ఇక్కడ మనసు వికసించలేకపోవడమే, అంటే ఆత్మ పరిపాకం లేకపోవడం వలనే ఈ అసమానతలు, ఈ బలహీనతలు, ఈ అవినీతి అని తెలుసుకున్నాం, వివరించుకొని ఉన్నాం మనం ఈ గ్రంథంలోనే. అదే ఇస్తున్నాడు ఇక్కడ మార్క్స్ ప్లాంక్ కూడా, ఆధ్యాత్మికత వాద తృణీకరించకూడదు, దాని హృదయంలోనే నిజమైన విజ్ఞానం దాగి ఉంది. నిజంగా ఈ దేవుడు ఏమో నాకు వద్దండి, నేను సేవ చేసుకుంటూ ఉంటానండి, నాకు ఇది చాలా అనుకున్నామండి, ఓకే నేను చేస్తున్న భావన నీకు ఉంటుంది. అదే స్పిరిచువల్ ఆధ్యాత్మిక అనుకోండి, నా చేత చేయబడుతున్న భావం ఉంటుంది. ఇందులో ఏది మెరుగంటారు? ఆధ్యాత్మిక మనం ఏం చేస్తుంది? అహంకారం లేని తత్వంగా మారుస్తుంది. వైజ్ఞానిక ఏం చేస్తుంది? అహంకారాన్ని పెంచుతుంది. మరి అహంకారం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది? అది ప్రాక్టికల్గా మనం చూస్తే మనకే అర్థమవుతుంది. ఈ అహంకారం గురించి భారతము, రామాయణం, మహాభారత గ్రంథంలో వివరించబడి ఉంది. భారతము అదే, రామాయణం అదే. ఆధ్యాత్మిక మనం లోకల్గా మనం చూసుకుంటారండి, ఒక అహంకార వ్యక్తి గురించి కనబడండి, వాడి దారికి ఎవరైనా వెళ్తారండి? కానీ ఆధ్యాత్మిక అహంకారాన్ని మొగ్గలు దించి పారేస్తుందండి. అందుకని మార్క్స్ ప్లాంక్ ఇవన్నీ పరిశోధించాడు కాబట్టి ఆయన ఇలా చెప్పగలిగాడు. మరి ఐన్స్టీన్ సంగతి చూడండి, ఉత్తమ వైజ్ఞానిక కృషి వెనుక సన్నిహితంగా మత విశ్వాసాన్ని పోలిన విశ్వాసం ఉంటుందన్న విషయం మాత్రం ఘంటాబద్ధంగా నిశ్చయము. మనకు అనుభవమయ్యే ప్రపంచంలో ఒక అతీతమైన చైతన్యం ఉందని హృదయపూర్వకమైన విశ్వాసము భగవంతుని గురించిన నా అభిప్రాయానికి అదే ఆధారము అన్నాడు ఐన్స్టీన్. అందుకని మాస్టర్ గారు దాదాపు 73 వైజ్ఞానిక గ్రంథాలను పరిశీలించి ఒక విజ్ఞాన విశ్లేషణ రాశాడండి. రాసిన తర్వాత మాస్టర్ గారు పెట్టాడు, దీన్ని ఖండించాలని, ఇందులో తప్పు ఉంటే ఎవరైనా ఖండించవచ్చని చెప్పాడు. ఒక్కడి కూడా ఇది తప్పని కామెంట్ ఎవరు పెట్టాడండి. ఇప్పుడు మనము యూట్యూబ్లో పెడుతుంటాం, పెట్టే కామెంట్స్ వస్తాయి, బాగుందనో బాగలేదనో అనేసి. అప్పుడు మాస్టర్ బహిరంగనే ప్రకటించాడు, దీంట్లో తప్పులు అంటే తెలియజేయండి అని. ఒక్కరు కూడా ఖండిస్తూ, శాస్త్రీయంగా ఖండిస్తూ రాసిన వారు లేరట. ఒకే వీధి మీద నాస్తిక హేతువాద చర్చ జరిగింది, అటు ఒంగోలు కావచ్చు, విద్యాలయంలో కావచ్చు. అక్కడ కూడా వీళ్ళు దానితో ఏకీభవించరు, మూఢ విశ్వాసాలను ఖండిస్తారనమాట.
మూఢ విశ్వాసం తప్పని మన ఆధ్యాత్మికతలో చెప్పబడే ఉంది కదండి. మానసిక అడిగితే సమానం చెప్పరు, సైన్స్ ప్రకారం చెప్పరు. దాన్ని డైవర్షన్ చేసి తమ సిద్ధాంతమే నిజమైనట్టుగా చెప్పుకుంటూ పోతుంటారు. అది ఎంతవరకు వైజ్ఞానికం? అసలు వైజ్ఞానికం అంటే ఏంటి? అసలు చర్చ జరగాలి, ఎదురుకు కూర్చోవాలి, ఆ విషయం మీద చర్చ జరగాలి. విషయాన్ని దాటి చర్చ జరగకూడదు. విషయం మీద కాకుండా వాళ్ళ భావాలను చెప్పుకుంటూ పోవడం. నువ్వు చెప్పింది ఏమనండి, నేను చెప్పింది మీరు అనాల్సింది అంతే. వాళ్ళు చెప్పేది ఏంది? జంతువుల గురించి, దెయ్యాలు మనుషులు వాడడం గురించి, అగ్నిలో మంటలో నడవడం గురించి, గాలిలో వస్తువులు సృష్టించడం గురించి, నోట్లో నుంచి వస్తువులు తీసేయడం గురించి వీటిని విమర్శిస్తారు. ఇవన్నీ తప్పుని నిజమైన ఆచార్యం చెప్పే ఉంది కదా. ఇప్పుడు బాబాని చెప్పాడు, అది వేషత ప్రదర్శన బాబా చెప్పాడు. పోనీ కృష్ణ భగవానుడు ఇటువంటి ప్రక్రియలు ఏమైనా చేశాడా భాగవతంలో? అది చూడండి. మరి కృష్ణుడు ఏమైనా చేస్తుంటే చెప్పండి, రాముడు ఏం చేసి చెప్పండి, బుద్ధుడు ఏమైనా చేసి చెప్పండి. అది ఇక్కడ మాస్టర్ గారు ప్రశ్నిస్తున్నాడండి ఇక్కడ. మరి నువ్వేమో తెలుసుకోవు, నీకు తెలిసిందే 10 మంది చెప్తుంటుంటావు. నువ్వు తెలుసుకోవు, ఇతరులకు తెలియనివ్వవు. ఇక్కడ మత విశ్వాసం అంతా మూఢమని అవిజ్ఞానం మీరంటున్నారో ఆ కోవగా వీళ్ళు చెప్పేది కూడా ఇది మూఢ వైజ్ఞానిక విశ్వాసం. మూఢ వైజ్ఞానిక విశ్వాసం అంటే ఏంటి? ఎవడో చెప్పింది నేను చెప్తున్నాను అంతే. నిజంగా నేను పరిశోధన చెప్తున్నానా? ఎందుకంటే వాడు పరిశోధించలేదు, నేను పరిశోధించను. వాడి మీద మంచి చోట ముద్ర వేస్తుంది. వాడు చెప్పింది నేను చెప్తున్నాను. ఇక్కడ నువ్వు నోటిగా పరిశీలించు. కాకపోతే మేము సైన్స్ నమ్ముతున్నాము అని కాలు ఎగరేస్తున్నాను తప్ప ఇంక దేనికి పనికిరాదు. కాబట్టి ఇక్కడ మత విశ్వాసం కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, ఇవేవి కూడా వైజ్ఞానానికి మించింది. వైజ్ఞానానికి దీనికి ఉండదు. ఆధ్యాత్మికత మతం కూడా నిజమైన మతం. మతం అంటే నిజమైన మతం చెప్తున్నాను ఇక్కడ. వైజ్ఞానికి మించినది. పోనీ మీరు గర్వంగా చెప్పుకుంటారు కదా, అది కూడా మీలో జీవరసాయనిక వైషమ్య ఫలితమే. వీడు ఆధ్యాత్మికంగా ఊగుతున్నాడు, మత్తులో ఉన్నాడు అంటే అది జీవరస వైభవమే. మీరు దేవుడు లేడు అవాస్తవం చెప్పడం కూడా మీలో జీవరేషిక ప్రభావమే అనేది గుర్తించు. పోనీ విలువ వైజ్ఞానం అంటారు కదండి, అంటే వాల్యూ. ఇప్పుడు భయం కానీ, ప్రేమ కానీ, ద్వేషం కానీ ఇవన్నీ భావోద్వేగం సంబంధించింది. అలా కాదండి మీ విలువ బట్టి ప్రయోజనిస్తాము అని అంటారు వాళ్ళు. మరి ఆనందానికి మనిషి ఏం విలువ కట్టాడండి? దేని కొలబద్దలు ఏమిటి? పోనీ ఆనందం అనుకున్నాం, వ్యక్తికి తేడా ఉంటుంది. ఎట్లా కొలుస్తావు నువ్వు? ఎట్లా విలువ కడతావు? అంటే సైన్స్ ప్రకారం వస్తువు అండి విలువ కట్టాలంటే ఆనందం చూసుకుందాం. ఒకడికేమో ఒకటికి ఆనందం, అదే ఇంకోటికి దుఃఖం. ఎట్లా విలువ కట్టగలుగుతావు? ఇప్పుడు ఫ్యాషన్ చూసుకుందాం అనుకోండి. ఒకటి వచ్చిన ఫ్యాషన్ ఇంకొకటి వచ్చదు, ఇంకొకటి వచ్చిన ఫ్యాషన్ ఇంకొకటి వచ్చదు. మరి మనం బయట చూస్తూనే ఉంటాం. ఒక బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, నాకు నచ్చిన పక్కన పెడతాను, నాకు నచ్చిన దాంట్లో ఇంకొకటి తెచ్చుకుంటాడు. అదేంటది? కాబట్టి దేని కొలబద్దం చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనసుకు సంబంధించింది, భావోద్వేగం సంబంధించింది. కాబట్టి వైజ్ఞానికి ఇవేవి అందదు. కాబట్టి విలువ అనేది ప్రయోజనం బట్టి రాదు. సరే, చదువు విలువైందండి, విజ్ఞానము విలువైందండి అని యూత్ అంటుంటారు కదండి. నిజంగా ఈ చదువు, ఈ విజ్ఞానము ఇవన్నీ కూడా డబ్బుకి ముడి పెట్టకపోతే ఎవరైనా చదువుతారా? ఎవరైనా విజ్ఞానం ఆశిస్తారా? ఆసక్తి ఎవరికైనా ఉంటుందా? బాగా పాయింట్ పట్టుకోనండి ఇక్కడ. వీటి వల్ల పేరు వస్తుందనో, ప్రఖ్యాతి వస్తుందనో, డబ్బు వస్తుందనో, గౌరవం వస్తుందనో
కాబట్టి చదువుకోరా, నువ్వు రీసెర్చ్ చేయరా అంటేనే నువ్వు దానికోసం ఆసక్తి కనబడుతున్నావు. ఇవేవి రాదురా, నువ్వు ఆసక్తి నువ్వు చేయరా అంటే మనం చేస్తారండి. అదే కదా ఇప్పుడు ఆధ్యాత్మికలో ఉంటే ఏం ప్రయోజనం అండి అని అంటుంటారు కదండి. ఆధ్యాత్మికలో ఏం ప్రయోజనం వస్తుంది? అందువల్ల దానివల్ల దాని ఉపయోగం కదండి. చేసుకుని ఏం ఉపయోగం ఉంటుంది అంటే సహజంగా మేధోపరమైన వికాసానికి పెద్ద ప్రయోజనం ఉండదు, మన గౌరవం ఉండదు అని దానికోసం ఎందుకు లౌకికంగా తీర్పక కావాలంటే ఏం చేయాలని అది ఆలోచిస్తున్నారు. అసలు ఆధ్యాత్మిక వికాసం కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా పరిశీలించి ఆ తర్వాత తెలుసుకోవాలని భావన కలిసి ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా పక్కన పెడదామండి, మన విషయం మాట్లాడుకుంటున్నాం. మన బాబాను ఆరాధిస్తున్నాం, మాస్టర్ గారిని గౌరవిస్తున్నాం, వీళ్ళిద్దరి సంగతి చూసుకుందాం. బాబాను ఆరాధిస్తున్నాము, షిరిడి సాయిబాబాను ఆరాధిస్తున్నాము. షిరిడి సాయి తత్వాన్ని నిజంగా లోతుగా పరిశీలించి తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నాము? మాస్టర్ గారిని గౌరవిస్తున్నాం, మరి మాస్టర్ గారు చెప్పిన మాటలో మాస్టర్ చెప్పిన మాటల్లో ఎంతమంది నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు? నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్న సంగతి మాట్లాడుతున్నాం, నిలబడే సంగతి తర్వాత చూద్దాం. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? అందరూ పైకి మాత్రం అంతా భ్రాంతి, అంతా మాయ అంటున్నారు. అంతా మాస్టర్ గారు సిద్ధాంతాలు మేము ఫాలో అవుతూనే ఉంటున్నారు, సాయి సిద్ధాంతం మేము ఫాలో అవుతూ ఉంటున్నారు. ఇంత అంటున్నప్పుడు వారి యొక్క చర్యలు చాలా తేడా ఉంటుందండి. మనకి అర్థం చేసుకోవాలంటే 25వ సమ్మేళనానికి 26వ సమ్మేళనానికి తేడా గమనించండి. 20 సమ్మేళనానికి వచ్చిన వాడు 20 సమ్మేళనానికి వచ్చారు, 26 సమ్మేళనం వచ్చిన 20 సమ్మేళనంలో ఉన్నారు. వారి యొక్క చర్యల్లో గమనిస్తే మనకు అర్థమవుతుందండి. తప్పులు విమర్శించడం కాదండి, ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం చెప్తున్నాం. అంతేగాని ఇది గొప్పది వాళ్ళు చెడ్డదని కాదు. భావాలు మాటలకి భావాలకి తేడా సంగతి మనం మాట్లాడుకుంటున్నామండి. ఇక్కడ సమర్థించుకోవచ్చు, తప్పు చేసినా సమర్థించుకోవచ్చు. ఇక్కడ సమర్థన కథ కావాల్సింది, సత్యం కావాలి. అందుకే ఇక చదువు వల్ల వైజ్ఞానికం వల్ల నీకు డబ్బులు రాదు పేరు రాదంటే ఎవరు దానికోసం ఆసక్తి ఉంటారు? పోనీ అది విడితేనే స్ట్రైక్లని, కాపీ కొట్టడాలని, కష్టపడి చదవకుండా ఉపాధ్యాయులు చెప్పించడం కానీ ఇవన్నీ జరుగుతుంది కదా. మరి అందరూ విజ్ఞానాన్ని అభిమానిస్తున్నట్లుగా, మౌఢ్యాన్ని నిరసిస్తున్నట్టుగా నటించే మౌఢ్యం కలవారే నటిస్తున్నారు. ఇక్కడ నటిస్తూ వైజ్ఞానమే గొప్పది, సైన్సే గొప్పది అని చెప్పడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? అందులో పూర్వకాలంలో ప్రజల యొక్క అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ మూఢ మత విశ్వాసాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ వైజ్ఞానికులు కూడా వాటి చెప్పిన చేస్తున్నారు. మరి మీరు మూఢనమ్మకాలతో ఉంటున్నారు కదండి. నిజమైన సైన్స్ ఏం చెప్పేది? ఇప్పుడు ఐన్స్టీన్ కావచ్చు, మాకు ఫ్రాంక్ కావచ్చు, వాళ్ళతో స్పష్టంగా చెప్పారు ఆధ్యాత్మిక లేనిది, శాస్త్రం లేదు, వైజ్ఞానిక లేదు, గంటాబద్ధంగా వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు ఏదో శాస్త్రంగా వాళ్ళు చెప్పేది తప్పండి, వాళ్ళే అమాయకులండి, వాళ్ళ యొక్క మూడులండి. ఒక ఆయన అన్నాడు, జన విజ్ఞాన వేదికలు ఒక ఆయన, సార్ ర్యాకెట్ ప్రయోగిస్తుందండి, అంత శాస్త్రజ్ఞ నుండి కూడా ఆ నమూనాను తిరుమలకు తీసుకుపోయారండి, చంగాళంకి తీసుకుపోయారండి ఆయన అయ్యేటప్పటికి అందులో క్లాస్ కొట్టారు. అక్కడ ఎంతటి శాస్త్ర విజ్ఞానప్పుడు కూడా భగవంతుని యొక్క సహాయశక్తిని సహాయపడకపోతే అది సక్సెస్ఫుల్ కాదు, అది ఆధ్యాత్మికత నేర్పుతుంది అని చెప్పలేరు, తెలుసుకోలేరు, వాళ్ళు తెలుసుకోరు. ఒక్కటండి, నువ్వు శబ్దం ఉంటే నువ్వు చెప్పినట్టుగానే గుండి ఆగమన్నప్పుడు ఆగాల, నడవమన్నప్పుడు నడవాల. నడిపించగలవా? ఆపించి మళ్ళీ నడిపించగలవా? మరి నీ వైజ్ఞానిక ఏమైంది? నీ సైన్స్ ఏమైంది?
ఇట్లా ఆలోచించుకుని చేస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఒకప్పుడు ప్రజల అజ్ఞానాన్ని, బలహీనతని సొమ్ము చేసుకొని మత ప్రచారకులు, ఒకప్పుడే అది ఇప్పుడు కూడా చేసుకుంటారు కదండి. అప్పుడు సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు మాత్రం ఎంతమంది ఆధ్యాత్మికంలో ఆలోచించగలవారు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించండి, మనకి అర్థమవుతుంది. అందుకే ఆధ్యాత్మికంలో మోసపుచ్చడం చాలా సులభం, మోసపోవడము చాలా సులభం. అంటే మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఈ వైజ్ఞానిక నిపుణులు కూడా ఎదుటి వాళ్ళ బలహీన సొమ్ము చేసుకుంటున్నారు, స్వలాభానికి వాడుకుంటున్నారు. లేకపోతే వాడి దగ్గరికి రారే, వాడికి గుర్తింపు ఉండదే. ఇప్పుడు ఒక పార్టీ పెట్టానండి, నేను పార్టీ పెట్టిన తర్వాత దీని గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? నేను ఒక 10 మంది కూడా పెట్టుకుని ఉండాలి డబ్బు ఇచ్చి. అప్పుడు వీడికి కూడా జనం ఉన్నారు, వీడి దగ్గర ఒక 1000 ఓట్లు ఉన్నాయి వీడికి. నా పార్టీ గెలవలేదనుకోండి, నేను గమ్మున కూర్చుంటాను. నేను గమ్మున కూర్చోను, నా గుర్తింపు ఎలా వస్తుంది? అందుకని డబ్బు ఇస్తే దాని బలహీనత ఉంటారు కదా, వాళ్ళు పోగు చేసుకుంటాను నేను, వాళ్ళ పని సొమ్ము చేసుకుంటాను నేను. అర్థమైన భావిస్తున్నానండి ఇక్కడ. అలాగే వైజ్ఞానికం కూడా. మరి నేడు వైజ్ఞానికని మూఢనమ్మకాన్ని వాడుకునేవారే కనిపిస్తున్నారు. నా గుర్తింపు రావాలంటే ఏదో ఒక సంస్థ పెట్టాల్సింది, ఏదో ఒక సంస్థ చేరాల్సింది. అది ఎంత వాస్తవం, అవునా కాదా అనే సంగతి దేవుడికే తెలియాలి. వీడైతే ఆలోచించాడు. చూడండి, పేరొద్దు కానీ ఒక సాంప్రదాయం సూలూరుపేటలోనే, ఆయన కొలిస్తే ఏదో వచ్చేస్తుంది అనుకున్నారు. నేను ఒక దాంట్లో ఉన్నాను, సాయి సాంప్రదాయం ఉన్నాను అనుకున్నాను. నాకు ఇక్కడ గుర్తింపు తక్కువైంది. అప్పుడేం చేస్తా, నేను ఆ సాంప్రదాయం పట్టుకుంటా, దానిలో చేస్తా, దానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుంటా. అంటే ఏంటి? నాకు గుర్తింపు కోసంగా. అర్థమైంది అనుకుంటున్నా. కనుక ఇవన్నీ కూడా మన మనసులో, హృదయంలో జీవ రసాయనిక వైషమ్యమే. ఇది ఈ వైద్యాన్ని చెప్పారు. అలాగే ఆధ్యాత్మికత కూడా రెండు ఒకటే కదా, తేడా ఎలా చెప్తాను? అది నిరసించే తప్పుని ఎలా చెప్పగలుగుతాను అనే విషయాన్ని మాస్టర్ గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేసి వస్తున్నారండి. మొత్తం సారాంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మతాలు ద్వేషానికి కారణం కాదు, అది మానవుడికి అజ్ఞానం వల్లే ద్వేషం ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మికత అసత్యం కాదు, అది అవగాహన చేసుకోలేకపోవడం వల్లనే ఆధ్యాత్మికత అసత్యం అని చెబుతున్నాను. లేదు, ఎదుటివాడి బలహీనతని అవకాశంగా తీసుకొని నీ సాంప్రదాయ, నీ సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీ గుర్తింపు కోసం, నీ మనుగడ కోసం. ఆధ్యాత్మికత అలా నేర్పదు. అందరి మనుగడ కావాలి ఆధ్యాత్మికత. అందరూ సుఖపడాలి, అందరూ ఉద్ధరింపబడాలి. ఈ విషయం చెప్పినప్పుడు ఎడ్డింగ్టన్ అనే శాస్త్రుడు కావచ్చు, ఐన్స్టీన్ కావచ్చు, మాక్స్ ప్లాంక్ కావచ్చు, చాలా మంది ఉన్నారండి. కాబట్టి సత్యాన్ని మనకి మాస్టర్ గారు ఈ గ్రంథం ద్వారా ఎంతగా అందించారనే విషయాన్ని మనం గుర్తించుకుంటూ, మనం వెళ్లే మార్గం రాచబాట. పాలబడవలు చెప్పారు, నువ్వు వెళ్లే బాట రాచబాట. రాకడ బాబా గారు చెప్పాడు, మాస్టర్ గారు వెళ్లే బాట రాచబాట. దీనికి తిరిగే లేదు అని అవగాహన చేసుకుంటే, అబ్బా ఎంతటి పురోజన సుకృతం ఉంటే మనకి ఈ రాచపాట దొరికింది. ఈ రాచపాట చెప్పేవాడు మహానుభావుడు వరద మాత్రం మనకు లభించాడు. ఇంతకన్నా మన జన్మ ధన్యం ఏముంటుంది అని గ్రహించినప్పుడు, ఇప్పుడు వెళ్లే వాళ్ళ మాట పట్ల శ్రద్ధ పెరుగుతుంది, అవగాహన శక్తి కలుగుతుంది, అభ్యుదయం మెరుగవుతుంది, అసహనం తిరిగిపోతుంది, సహనం నేర్పుతుంది. ఇవన్నీ ఏ వైజ్ఞానిక సైన్స్ నేర్పుతుంది. అలా సైన్స్ నేర్చుకుంటే ఒక దేశం మీద ఒక దేశం మీద ఎందుకు యుద్ధాలు ప్రకటించుకుంటారు, బాంబులు వేసుకుంటారు? మరి శాంతియుత మాట ఎందుకు రావడం లేదు?
అదే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏదో హమాస్ అనే ఊళ్ళకి యుద్ధం జరుగుతుంది. మరి ఏంటి కారణము? గాజా అనే పట్టణం మీద ఎందుకు ఇంత నిరంకుశంగా మామూలు వర్షం కురిపిస్తున్నారు? అవన్నీ సైన్సే కదండి. కానీ ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా శాంతి పదంలో నడవండి, సన్మార్గాన్ని ప్రయాణం సాగించండి. అదే కదా మన వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చ. సత్యాన్నే మాట్లాడండి, ధర్మములో చరించండి. ఆత్మవత్సర భూతాన్ని, అన్ని భూతాల్లో కూడా ఆత్మతత్వం ఉంది. అదిగినప్పుడు ద్వేషం ఎలా ఉంటుంది, అసూయ ఎలా ఉంటుంది? అసూయ ద్వేషాలకి అతీతమైనది ఆధ్యాత్మికత, అయితే మతం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక మతం ఉంది. ఏ మతం అని చెప్తుంది? ఎదుటివాడికి సహాయం చేయండి, ఎదుటివాడిని హింసించవద్దు మాటలతో కూడా, అందరి యొక్క బాగోగుల్ని ఆశించండి అని చెబుతుంది ఆ మతం. మరి అది ద్వేషానికి ఎలా కారణమవుతుంది? అంటే ఏంటి? మతంలో చెప్పినది అవగాహన చేసుకోలేకపోవడం వల్ల నీకు ద్వేషం ఏర్పడుతుంది. అది వ్యక్తిలోని చూస్తుంది, వ్యవస్థలో లేదు. మతమైన వ్యవస్థలో లేదు, ఆధ్యాత్మిక వ్యవస్థలో లేదు. తప్పే ఉంది వ్యక్తిది. అప్పుడు వ్యక్తిని నిరసించు, వ్యవస్థ ఎందుకు నిరసిస్తాం? అది సైన్స్ అందరం ఎలా చెప్పగలుగుతాం? సైన్స్ వేరు, ఆధ్యాత్మికత ఎలా అంటావు? ఆధ్యాత్మికలో నుంచే సైన్స్ పుట్టింది. ఆధ్యాత్మిక ఆలోచన నుంచే నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు. ఐన్స్టీన్ మీద ఎలా పనిచేసింది రీసెర్చ్ చేశావు, చేసే ఉంది, మామూలుగానే ఉంది అంటున్నావు. కాబట్టి ఇది మనం బాగా గుర్తించవలసిన అంశం. మనం వెళ్ళే మార్గం శుభ్రమైన మార్గం, సులభమైన మార్గం. ఇంతకైనా సులభమైన మార్గం ఇంకెక్కడా మనకి కనిపించదు. అదే నేను సత్యోగంలో వివరించుకున్నాం. అంతటా కూడా అందరిలో కూడా భగవంతుని దర్శించాలని చెప్పారు కదా. మరి ఆ అందులో మనం ఎలా పూజించాలి వాళ్ళని? దేవుడిని వచ్చి విగ్రహాలు పెడతాం, పూలమాలలు వేస్తాం, ప్రసాదాలు పెడతాం. మనుషులకి ఎలా పూలమాల వేసి పూజించాలా, పాద పూజ చేయాలని అన్నప్పుడు ఒకటి చెప్పాడు, ఎదుటి వ్యక్తి తగు విధంగా గౌరవించు, స్నేహభావంతో పలకరించు, సమదృష్టితో చూడు, అవకాశం ఉంటే అవసరం ఉన్న వాడికి సహాయం చేయి. ఇదే పూజ అన్నాడు. ఎవరు చెప్పింది? కపిలుడు. సాక్షాత్ విష్ణు యొక్క అవతారం అని చెప్తారు. మరి ఇది సులభమైన మార్గం కాదండి. ఇట్లా ఆలోచించేసే గ్రంథమే ఈ మతమెందుకు గ్రంథం. మన పరిణతి మేరకు దీన్ని విధించుకునే ప్రయత్నం చేశాం. ఈ అంశాన్ని మళ్ళీ పదే 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 మనం చేసుకోవడం మన ప్రయత్నం చేయగలిగితే మనం వెళ్ళే బాట మీద, నిర్దిష్టమైన బాట మీద నిష్ట కలుగుతుంది, పట్టుదల కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది, మనోనిగ్రహం వస్తుంది. ఇన్ని కలగడానికి అవకాశం ఉందండి. అంటే ఎంతటి సులభమైన మార్గాన్ని మనకి భరద్వాజ భాష గారు అందించారనే విషయాన్ని మనం పదే 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 గుర్తు చేసుకోవాల్సిందే. ఆ గుర్తు చేసుకోవాలి, ఆనందం కలుగుతుంది. మన మనసు ఆనందంగా ఉండడానికి, మన మనసు స్వాధీనంలో మన కంట్రోల్ చేసుకోవడానికి ఒక మార్గాలు చెప్పారండి. ఒకటి నిస్వార్థ సేవ, నామ జపం, ప్రార్థన, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, సత్సాంగత్యం, ఆత్మ నిగ్రహం, పెద్దలు ఆచారాల పట్ల గౌరవ భావం కలిగి ఉండడం. ఇవన్నీ మన మనసుని మన అధీనంలో ఉంచుకోవడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి వివరణ చేసుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది. నిస్వార్థ సేవకి వివరణ ఉంది, నామజపానికి, నామజపం అంటే ఏ నామజపం, దీనికి వివరణ ఉంది. దీనికి 15 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. ప్రార్థన, ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలో వివరణ ఉంది, సత్సాంగత్యంలో ఉంది, ఆత్మ నిగ్రహంలో ఉంది, పెద్దల ఆచార గౌరవం అనేది అవకాశం అందినప్పుడు దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सचिदान सद्गुरु भरद्वाज महाराज की जय.
గురుదేవ దత్త.